శ్రీ 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 బొలసలమ్మవారి దేవస్థానంలో జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మా అన్నయ్య శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర కార్యక్రమానికి ఈ రోజున మొదటగా మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారి జాతర కార్యక్రమానికి 5,55,555 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారి ఇదేని కాదు, మేము 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు కూడా మా వెన్నుంటే ఉండి ఒక ఉగాది కార్యక్రమాలు చేసినా ఏం చేసినా నేను ఉన్నానని చెప్పి ముందుగా ఆయన మాకు ప్రతిదానికి కూడా ముందు ఆయనే మాకు ముందుగా ఉంటారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తానికి ముందుకు వస్తున్నాం. అలాగే ఆయన ఒకటి చెప్పేవారు, అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు శుక్రవారం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు తమ్ముడు అన్నదాన కార్యక్రమం అన్నది ఎక్కడైతే బాగా జరుగుతుందో ఆ ఊరు చాలా సుఖంగా చాలా బాగుంటుంది, అందుకు మనం అన్నదాన కార్యక్రమం మట్టికి దాత ఎవరన్నా ఉన్నా లేకపోయినా నువ్వు నాకు ఫోన్ చేయి అంతే తప్పించుకొని అన్నదాన కార్యక్రమం మట్టికి ఏ శుక్రవారం కూడా ఆకూడదన్నారు. అలాగే ఈ రోజు వరకు కూడా ఆ శుక్రవారం నాడు ఎంతమంది వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమానికి ఆయన మాకు ముందుండి నడిపిస్తారు. అలాగే ఈ రోజున మన సింహపూరి జ్యువెలర్స్ మహేష్ గారు 1,10,116, మా అన్నయ్య పాలు వెంకటేశ్వరరావు గారు 1,10,116 అమ్మవారికి జాతర నిమిత్తం ఇచ్చున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేయాలని, అలాగే ఈ జాతర కార్యక్రమానికి పట్టణ ప్రజలు ప్రముఖులు అందరూ కూడా ముందుండి నడిపించాలని కోరుకుంటూ జై బొలసలమ్మ తల్లి. మీకు జరగబోయేటువంటి బొలసలమ్మ జాతరోత్సవానికి మొట్టమొదటి సందా ఇచ్చే అవకాశం కల్పించిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం ఏది పట్టుకెళ్ళాం, ఈ చేసిన మంచి కార్యక్రమాలు మనతో వస్తాయనే ఆలోచనతో మనం ప్రయాణం సాగుతూ ఉంది. ఆ రోజు 2014లో అమ్మవారి ఆశీస్సులతో మరి ఆ గుడి కట్టించగలిగాం. ఆ రోజు మరి ఎలా ఉండేదో 2014లో అమ్మవారి టెంపుల్ అందరికీ తెలుసు. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి జాతర జరిపించిన దానికి కారణంగా 55 లక్షల రూపాయలని ఆ రోజు డబ్బులు ప్రజలు విరాళాలుగా ఇవ్వడం, దాంట్లో ఒక 20-25 లక్షల మించి ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బుని గవర్నమెంట్ కట్టి మరి దాంట్లోనే ఆ గుడి నిర్మాణం చేసి పురపాలక సంఘం మన చేతిలో మన కౌన్సిలర్స్ అంతా ఉన్నాం కాబట్టి ఏదైతే అక్కడంతా మరి పెంట కుప్పలన్నీ ఉండి దాన్ని తోలించి దాని అమ్మవారికి 4 ఎకరాలని కూడా మరి మావుళమ్మ టెంపుల్ ఉంది అక్కడ, మనం చూస్తే లోనికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ ప్లేస్ లేదు మనకు. ఆ అమ్మవారి దయ వల్ల 4 ఎకరాలు కూడా అమ్మవారికి మనం ఇవ్వడం, దాంట్లో మరి కళ్యాణ మండపం కట్టడం, అదేవిధంగా గుడికి మరి ప్రతి నిత్యం 50,000 రూపాయలు శుక్రవారం నాడు మనం అన్నదానానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఉండొచ్చు లేకపోవచ్చు, అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు ఆగకూడదు. మన ఊరు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఊళ్ళో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే అమ్మవారి వల్ల. ఎక్కడ మీరు పెళ్లి చేసుకున్నా బొలసలమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి మన పానకాలు పోసుకునే అలవాటు నా చిన్నప్పటి నుంచి, మా అబ్బాయి కానీ చిన్నప్పుడు మా కుటుంబ సభ్యులు కానీ అలాగే తాడేపూడిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గుడికి వెళ్ళడం ఆనవాయి. అలాంటి అమ్మవారిని ఇంకా మరింత, ఇప్పుడు మామూలు వారు ఉన్నారు, ఆవిడికి మనం చేసేది ఏం లేదు, ఆవిడ దయ వల్లే మనం ఇలా ఉన్నాం. కాబట్టి ఈ డబ్బు అన్నీ మనకు శాశ్వతం కాదు. ఈ ఉత్సవాన్ని మన ఇంట్లో పెళ్లి కంటే బాగా చేయాలని నేను అందరినీ కోరుతా ఉన్నా. ఇది పేరు ఎవరికి వస్తుందని కదా, అమ్మవారి జాతర అంతే, ఇది పేరు ఎవరికే రాదు. నేను జాతర చేశానని చెప్పుకుంటాం, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది భగవంతుడు తెలియాలి. ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసి ఈ జాతరకు సహకరించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈ సంవత్సరం 2వ పండగ మనకిది సంక్రాంతి. మరొక సంక్రాంతి లేక సంక్రాంతి మించి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. నా మిత్రులందరినీ నేను దీంట్లో భాగస్వామ్యం చేస్తాను. నాకున్న హోల్డ్, నన్ను ఎమ్మెల్యేని ఎవరైతే చేశారో ప్రజలు నన్ను నమ్మి చేశారు, ఖచ్చితంగా ఆ ప్రజలకు మనం ఏదో ఒకటి ఇవ్వాలి తిరిగి, ఖచ్చితంగా ఆ విధంగా నేను పనిచేస్తాను. అదేవిధంగా ఉన్న అధికారాన్ని అమ్మవారి జాతరని బాగా చేయాలి, పట్టణం అభివృద్ధి చెందడానికి మాత్రమే వాడాలనేది నా ఉద్దేశం. తప్పకుండా మీ అందరూ సహకరించండి. దాదాపుగా 2 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ సంవత్సరం జాతర జరగబోతూ ఉంది. మీ అందరి ఆశీస్సులతో మరి ఈ కమిటీ సభ్యులకు ఆశీస్సులు ఇవ్వండి, అమ్మవారి ఆశీస్సులు మీరు పొందండి, అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి. అదే రకంగా ఈసారి నుంచి ప్రతి శుక్రవారానికి ఈ జాతర అయిన తర్వాత ఆ వడ్డీ డబ్బులతోనే జాతర భోజనాలు పెట్టే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే రూపాయలు బ్యాంకులో వేసి అది అన్నదాన ట్రస్ట్ కింద పెట్టి దానికి మళ్ళీ ఒక కమిటీని వేసి ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రజలకి మళ్ళీ అన్నదానం లేనోళ్ళకి అన్నదానం జరిపించాలి. ఇవన్నీ ఏంటంటే నిజంగా ఇవాళ అన్నదానాలు ఎలా జరుగుతున్నాయంటే ఇంట్లో పెళ్లి భోజనాలే చేస్తూ ఉన్నారు.
ఇదివరకు అన్నదానాలకు అందరూ వచ్చేవారు కాదు. ఇవాళ కుటుంబ సభ్యులతో సహా వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారు ఎక్కడైనా. అది అమ్మవారి ప్రసాదంగా భావించాలి, అంతేగాని అదే సంతర్పణలోకి వెళ్ళారు అనేది లేదు. అమ్మవారి ప్రసాదం అంత బాగా ఆవిడ చేయించుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు నుంచి జాతర అయిన తర్వాత ప్రతి శుక్రవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి మీరు చేసే సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. అన్నదాన ట్రస్ట్ పెడదాం. ఎక్కడో జరుగుతుంది, తెంతరలో జరుగుతుంది, పెత్తరలో జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగకూడదు? ఇక్కడ డబ్బు ఉన్నవాళ్ళు లేరా? ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు లేరా? కాబట్టి మనమే దాంట్లో పాత్రదారులు. మరికొంత డబ్బు అయినా ఇస్తాను, ఏదో రకంగా అన్నదానం కార్యక్రమంలో లేదు. ఎంత డబ్బు మిగిలితే అంత డబ్బును కూడా మనం అన్నదాన ట్రస్ట్ వాడదాం. అది మీకు అందరూ హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ బడ్డీని అయిపోతుంది. ప్రతి శుక్రవారం వస్తే ఒక 50,000 కావాలి, ఎవరిని అడగాలనే పరిస్థితి లేకుండా మన బ్యాంకులో ఒక అకౌంట్ ఎవరినో దాతలను ఇప్పుడు మహేష్ జ్యువెలర్స్ అని పెట్టాం, ఆయనకి అప్పు చెప్పాం. అలాగే ఆయన పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి మా శుక్రవారం నాడు లక్షవారం నాడు డ్రా చేస్తారు డబ్బులు, ఆ వడ్డీ డబ్బులు ఏదో డబ్బులు, ఆ డబ్బులు డ్రా చేసుకుంటూ అన్నదానం పెడతాం. ఎంతమంది భోజనం చేస్తారు? కనీసం 3-4 వేల మంది భోజనం చేస్తూ ఉన్నారు. పక్కన బోల్డంత ప్లేస్ ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. ఒక మంచి కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, ఆ అమ్మ దయకి మీరందరూ పాత్రలు అవ్వాలని, మన బలుసులమ్మ మరి ఎలా అయితే మావుళ్ళమ్మ తల్లి వెర్రజల్లుతుందో అదేవిధంగా బంగారం అవన్నీ ఆవిడే సమకూర్చుకుంటుంది. మనందరూ కూడా పాత్రదారులు అవ్వమని కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సుల్ని కమిటీ సభ్యులకి, సేవ చేసే వాళ్ళందరికీ ఇవ్వండి. ఎవరైతే దాతలు ఉన్నారో అందరికీ మీ ఆశీస్సులు ఇవ్వండి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులకి మీరందరూ కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్.